నమస్తే. పెళ్లి కానోళ్లకు హనుమంతుడు, తాగేటోళ్లకు ఎల్లమ్మ పోచమ్మ, ముక్కోటి దేవుళ్లపై రేవంత్ రాగమిది. మనకే ఒక ఏకాభిప్రాయం లేదు అంటున్నారు ముఖ్యమంత్రి. అయితే రేవంత్ కామెంట్లపై కమలనాథులు కన్నెర్ర చేశారు. అనవసర వివాదమని సీఎం సాబ్ చెప్పిన ఆగ్రహ జ్వాలలు ఆగడం లేదు. దేవుళ్లపై సీఎంవి అనుచిత వ్యాఖ్యల, హిందూ మనోభావాల్ని ఆయన దెబ్బతీశారా? అసలు బీజేపీ నిరసనలకు కారణాలేంటి? నిజానికి భిన్న మనస్తత్వాలు ఎవరివి? లోగుట్టు దేవుడికి ఎరుకుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. హిందూ దేవుళ్లపై తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి వివాదాస్పదం అవుతున్నాయి. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా మాట్లాడారు అంటూ హిందువులంతా ఆవేదన చెందుతున్నారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం చేసిన కామెంట్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లుందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది బీజేపీ. హైదరాబాద్లో యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. దేవుళ్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. దేవతలను కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు హిందూ సంఘాల నేతలు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మీద మాకు చాలా గౌరవం ఉండేది. కానీ వారు నిన్న మొన్న బహుశా 3 కోట్ల హిందూ దేవతల్ని కించపరిచి మాట్లాడారు. 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక దేవుడు అంట, ఎక్కువ భార్యలుంటే ఒక దేవుడు అంట, భార్యల వివాహం లేని వారికి ఒక దేవుడు అంట, మందు తాగిన వారికి ఒక దేవుడు అంట, కళ్ళు తాగి మాంసం తినే వాళ్ళకి ఒక దేవతలు అంట. ఏమిటండి ఈ మాటలు? హిందూ ధర్మం మీద విశ్వాసంతో మీరు మాట్లాడుతున్నారా? లేదు, దీని వెనక ఎవరైనా ఉండి ఇలాంటి హిందువుల్ని, హిందూ దేవుళ్ళు కించపరిచి మాట్లాడేటటువంటి కుట్ర చేస్తున్నారా? మీ వెనక ఎవరైనా ఉండి? ఎంత దారుణం అండి ఇది! సమంజసమా చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా మీరున్నారు, అన్ని మతాలని గౌరవించాలి, మీరు హిందూ దేవుల్ని, దేవతల్ని, హిందువుల్ని గౌరవించాలి. అటువంటిది కించపరిచి మాట్లాడతారా? సనాతన ధర్మం కోసం మీకేం తెలిసి మాట్లాడుతున్నారు? హిందూ ధర్మంలో దైవత్వము, పరమాత్మ అంటే మీకు తెలుసా? అసలు ఇంత దిగజారుడుగా మాట్లాడతారా మీరు? ఇంత దిగజారిపోయి మాట్లాడతారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మీద మాకు చాలా గౌరవం ఉండేది. కానీ వారు నిన్న మొన్న బహుశా దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనక రాజకీయ రహస్య ఎజెండా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా బీజేపీ కోసమే ఆయన వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాటలివి. కానీ కాంగ్రెస్ మీటింగ్లో దేవుళ్ల పోలిక మిస్ఫైర్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో దుమారం ఎటువైపు వెళుతుందో చూడాలి.
ఎస్ రైట్ నౌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పెళ్లి కాని వాళ్ళకు హనుమంతుడున్నాడు, తాగేటోళ్లకు ఎల్లమ్మ పోచమ్మ, ఇలా మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు? 3 దేవతలు కదా. అలాగే 2 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కొంతమంది దేవుళ్ళు, అలాగే 3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు దేవుడు, ఇలా రకరకాల దేవుళ్ళు ఉన్నారు. కొంతమంది వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు, కొంతమంది హనుమంతుణ్ణి మొక్కుతారు. ఇలా రకరకాలుగా అంటే దేవుళ్ళకి సంబంధించి కాంగ్రెస్ నేతలతో పోలుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనం ఒక డిబేట్ చేద్దాం. మనతో పాటు కొంతమంది మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు సార్ అండ్ కత్తి వెంకటస్వామి గారు అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కళలకు సాకారం. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నేను ఏం అడిగాను? ఏం తేడా ఉంది? బైసన్ ప్యానెల్ అడిగాను. నువ్వు నకిలీవి అమ్మావు. ఇప్పుడు జనాల చేతిలో దెబ్బలు తినాల్సిందే. ఎందుకంటే బైసన్ ప్యానెల్ మాత్రమే ఇండియాలో జర్మన్ టెక్నాలజీతో తయారైన ఏకైక సిబిపిబి ప్యానెల్. బైసన్ ప్యానెల్ ఒరిజినల్ నే కొనండి. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి రీసెంట్ వ్యాఖ్యలు ఒకంత దుమారాన్ని రేపుతున్నాయని చెప్పచ్చు. అలాగే సంచలనం కూడా అవుతున్నాయి. బీజేపీ యువమోర్చా కావచ్చు, బీజేపీ ఓవరాల్గా నిరసనలు చేస్తోంది. జనరల్గా సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. భగవంతుడి గురించి అంటే దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి అయితే గుండెల్లో ఉండాలి అనేది ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తానికి నిన్న అక్కడ గాంధీభవన్లో చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి మనం వివిధ నేతల అభిప్రాయాలు తీసుకుందాం. ముందుగా మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అండ్ కోటేశ్వరరావు సార్ అనలిస్ట్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మొదటగా మాట్లాడదాం. సార్ ముగ్గురికి కూడా ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. అండ్ సార్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏమిటి యువమోర్చా ఆధ్వర్యంలో చాలా నిరసనలు అవి ఇవి చేశారు. అంటే ఈ వ్యాఖ్యలకి చాలా రియాక్ట్ అయినట్టుంది బీజేపీ. ఓవరాల్గా ఈ వ్యాఖ్యలు కేవలం అంటే ఏదో ఫ్లూగ్గా అన్ని సందర్భాల్లో మాట్లాడే మాటల్లా బయటకు వచ్చినవా, ఏమైనా ఉద్దేశపూర్వకంగా చేసినవి అంటుందా బీజేపీ? ఏమిటి అసలు ఏమంటుంది బీజేపీ? హిందూ సమాజమో, హిందూ ధర్మమో, లేకుంటే జాతీయ ఈ యొక్క జాతీయ సార్ మీ మ్యూట్ లో ఉన్నట్టుంది చూడండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. హిందూ సమాజం అన్నా, హిందూ సంస్కృతి అన్నా, హిందూ ధర్మం అన్నా గానీ రాజకీయ నాయకులకు జోకులు వేయడం చాలా అలవాటు అయిపోయింది చాలా మంది. సో ఇదే జోకులు ఇటువంటి ఒక పనికిమాలినటువంటి ఉదాహరణలు తీసుకోవడానికి వేరే ధర్మాల మీద, వేరే వేరే సమాజం, వేరే మతాల మీద చేసే ధైర్యం ఉందా అంటే అర్థం కాదు. ఇదంతా కూడా హిందూ సమాజం యొక్క ఓపిక, హిందూ సమాజం యొక్క ఈ యొక్క
బోలాతనమా లేదు ఇంకేమని అనుకున్నా కానీ దాన్ని అనుకుంటే మాత్రం ఏదో ఒకనాడు ఈ యొక్క రాజకీయ నాయకులకు సమాజం బుద్ధి చెప్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత వేగ్గా ఇంత రెక్లెస్ గా మాట్లాడమేంది? మీరు చెప్పినట్టుగా ఏదో స్పెండ్ అయింది, నోటి ద్వారా కొద్దిగా స్లిప్ అయి ఉంటది అనుకొని కూడా అటువంటి మాట ఎట్టొస్తుంది? ఎంత అగౌరవం, ఎంత అవమానం, ఎంతమంది యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ఒక మాటలు ఇవన్నీ కూడాను చేయగలుగుతారా? వేరే మతాల మీద మాట్లాడే ధైర్యం చేస్తారు మీరు? మీ ఇంటి ముందర వచ్చి అగ్గి పెడతారు ముఖ్యమంత్రి కానీ ఇంకెవరైనా కానీ కావచ్చు. కాబట్టి మంచిది కాదు. గౌరవం ఇవ్వాలే, గౌరవం తీసుకోవాలి తప్ప ఈ రకంగా చర్చల్లో మీరు ఒక ½ అవర్ కోసం 10 నిమిషాల కోసం మీ యొక్క న్యూస్ సెన్సేషన్ కావచ్చు, దాని తర్వాత రియాక్షన్, దాని తర్వాత మీరు డ్యామేజ్ అవుతారు. ఏముంటుంది చెప్పు? ఎప్పటికీ ఉండిపోతుంది. హిందూ సమాజాన్ని అగౌరవపరిచి మాట్లాడే వ్యక్తులు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా రాణించలేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు యొక్క రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, యూపీ నుంచి పడితే కేరళ దాకా ఏ రకంగా సమాజం తిరగబడతా ఉన్నదో, ఫిజికల్ గా లేకున్నా ఓటు ద్వారా బుద్ధి చెప్తా ఉన్నారో, లేదంటే దేవుడి యొక్క ప్రతాపం ఫేస్ చేస్తా ఉన్నారు చూసినాం, చేసింది సంగతి చూసినాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాట్లాడు జోకులు వేస్తారు, హిందుగాలు బంధుగాలు అనుకోండి. ఏమైంది మళ్ళా? మిమ్మల్ని ఏ రకంగా బుద్ధి చెప్పినారు జనాలు? ఎలక్షన్ ఇమ్మీడియట్ చెప్పినారు. ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నార్త్ తెలంగాణ మొత్తంగా. కాబట్టి మీరు కొద్దిగా కామన్ సెన్స్, హుందాతనం, గౌరవంగా మాట్లాడే అలవాటు చేసుకొని ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడి సభ్య సమాజం నవ్వుకునేలా మీ ప్రవర్తన కారణంగా, మీ యొక్క మాటల కారణంగా, అరే ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఏం తప్ప అని చెప్పేసి నవ్వుకునే అవకాశం మాత్రం ఇవ్వద్దని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మేము మాత్రమే కాదు, ఇవాళ యువమోర్చా చేసింది, చేయని అందరూ కూడాను డెఫినెట్ బాధపడి ఉంటారు. వాళ్ళు బయటికి రాలేకపోవచ్చు ఏదో కారణం చేత. అంటే మనలో మనకే ఒక ఏకాభిప్రాయం లేదు. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 3 కోట్ల దేవతల 3 కోట్ల మంది మనకే అంటే ఆ దేవతల విషయంలో మనకి ఒక ఏకాభిప్రాయం లేదు అనేది ఆయన వాదన. ఆయన అన్నారు నిన్న. ఏదైనా ఆ జోకులు ఎందుకు సార్? ఎదుటి వాళ్ళ యొక్క ప్రజల మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడద్దు. మీకు నాలెడ్జే కావాలనుకుంటే చర్చ పెట్టండి. జీవన విధానం మీద, సంస్కృతి మీద, దేవి దేవతల మీద, అల్లా మీద, యేసు మీద చర్చ పెట్టండి. మీరు డిస్కషన్ చేయండి, పాయింట్స్ మెరిట్ మీద డిస్కస్ చేయండి, కానీ అవమానపరుస్తూ మాట్లాడద్దు. ఎన్నడన్నా హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ అనేక ఛానళ్లలో వారి యొక్క సత్సంగం అవుతా ఉంటాయి. ఎన్నడన్నా వేరే ధర్మం గురించి మాట్లాడుతూ, నెగటివ్ గా మాట్లాడుతూ చూసినాం మనం సీన్? ఎన్నడలేదే. ఇదేందో పరిపాటు అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది హిందువుల గురించి మాట్లాడడం అంటే. ఎంత నెగటివ్ గా మాట్లాడితే అంత పాపులర్ అవుతాం మేమంతా కూడా అనుకోవడం ఏమైందో చూసినాం మనం. కాబట్టి మంచిది కాదు. సమాజం చాలా జాగృతమైంది, హిందూ సమాజం మొత్తం కూడా ఐకమత్యం అవుతా ఉన్నది. సంఘటితంగా మాట్లాడుతూ ఉన్నాడు, సంఘటితమై పోరాటం చేస్తా ఉన్న విషయాన్ని కూడా కళ్ళ ముందర అనేక ఉదాహరణలు ఉన్నా కానీ మళ్ళీ ఇటు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ కాంగ్రెస్ పార్టీ ఓటమికి, ప్రజా బాహుల్యంలో చులకన పడేయడానికి మీరు కారణం కావద్దు అన్నది నాకు సూచన, సలహా ఇస్తాను ముఖ్యమంత్రి గారు. ఉత్సాహంగా జోష్గా మాట్లాడుతూ హోష్ తప్పద్దు. అవును, హోష్ తప్పద్దు, కంట్రోల్లో ఉండాలంటాను. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకొని ఇటువంటి మాటల్ని. కాబట్టి దయచేసి ఎవరైనా కావచ్చు కాక, ఆస్తికులైనా, నాస్తికులైనా, పరధర్మమైనా, హిందువులైనా కానీ సమాజంలో విశ్వాసాలను గౌరవించే ప్రయత్నం చేయండి. ఓకే సార్, మీకు ఇష్టం లేకుండా గమనుకోండి, కానీ గాయపడే మాటలు మాట్లాడకండి, వ్యాఖ్యలు చేయడం ఎందుకు అంటారు. ఎస్ సార్, ఒక్క నిమిషం. ఓకే, వెంకటస్వామి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దట్టు ఏమిటంటే దేవుళ్లతో కాంగ్రెస్ నాయకుల్ని పోలుస్తూ కూడా ఆయన మాట్లాడారు. మీరు ఆ బయట వినే ఉంటారు ఆయన మాట్లాడిన విధానం. అంటే ఇలా ఇంతమంది ఇన్ని విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు, దేవుళ్ళ విషయంలోనే మనకు ఒక ఏకాభిప్రాయం లేదు అని మాట్లాడారు ఆయన. దానికి
బీజేపీ ఆల్రెడీ ఇవాళ చేసిందంతా కూడా తెలుసు మీకు, ఆందోళనలు చేసింది యువమోర్చా సైతం. ఆ ప్యానెల్ ఉన్న పెద్దలకి, తర్వాత మీకు, ఎస్ సార్, థ్యాంక్ యూ. అందరికి కూడా నమస్కారం. ముందుగా యాక్చువల్లీ దీంట్లో నేను చాలా స్పష్టంగా నేను సమావేశంలో ఉన్నాను. దేవతలను కించపరిచేటువంటి అంశం లేనే లేదు. అన్న మీరే ఇందాక బయట ఇచ్చినారు, అది ఓపెన్ ఫ్యాక్ట్. ఎక్కడ కూడా దేవుడు లేడని అనలేదు కదా ఆయన. దేవతలు ఉన్నారు మనకు, మన సమాజంలో ఒక వర్గానికి. అంటే ఇప్పుడు ఈ సమాజమే మొత్తం హిందూ సమాజం, మొత్తం దేశమే హిందూ డామినేటెడ్. సో ఇక్కడ మనం 33 కోట్ల దేవతలను పూజిస్తాం అనేటువంటి మాట, ఇదే సిద్ధాంతులు లేకపోతే పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరు చెప్పేది ఏంది, చాలా మందికి దేవతలు ఉన్నారు, 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటి మాట ప్రతి చోట నేను కూడా విన్నాను. చిన్న చిన్న పురాణ కథలలో లేకపోతే ఓపు కథలలో, బుర్ర కథలలో కూడా 33 కోట్ల దేవతలు అనే పదం నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. సో 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటి మాట దేవుళ్ళను కించపరచడమా, దేవుడు లేడనడమా? దేవుని మీద విశ్వాసమే వ్యక్తం చేసినారు. వాళ్ళ విషయంలో మనకే ఒక ఏకాభిప్రాయం లేదు, అంటే మనమే విభిన్న రకాల దేవుళ్ళని కొలుస్తూ ఉంటాం. హిందుత్వం అంటేనే, హిందుత్వము, హిందూ సమాజము, హిందూ దేవతలు అంటే వివిధతామే ఏకత, భారత్ కి ప్రత్యేకత అని అన్నారు. భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, హిందూ సమాజం యొక్క ప్రత్యేకత అంటే వివిధత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఎస్ సార్, భిన్నత్వంలో ఏకత్వం. భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైనటువంటి విశ్వాసాలు ఉంటాయి, భిన్నమైన నమ్మకాలు ఉంటాయి. ఈ భిన్నమైన నమ్మకాల నుంచి ఒక ఏకత్వం ఉంటది. దేవుడు అనేది ఒక ఏకత్వం. అవును, అందరూ కలిసి ఉండడం, అందరం కలిసి. దేవుడు అనేది ఒక ఏకత్వం. ఆ దేవుడు అనే దాన్ని ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కించపరచలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను ప్రత్యక్షంగా మీ సమావేశంలో ఉన్నాను, నేను కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నాను, నేను సమావేశంలో ఉన్నా. వారు అన్నది దేవతలు ఉన్నారు అన్నారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, వేరే మతాల గురించి, వేరే ధర్మాల గురించి మాట్లాడాను. అంటే ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ మనం కదా. సో ఏ మంచి ఉన్నా చెడున్నా కూడా మన మీదనే ఉదాహరణలు ఉంటాయి. సో ఒక హిందువుగా ఆ ముఖ్యమంత్రి అంటే ఆయన కూడా హిందువే కదా, మనమంతా హిందువులు. సో హిందువుల మనవటం మన జనరల్ గా, ఇన్ జనరల్ మన సమాజానికి సంబంధించిన ఉదాహరణే మనం తీసుకుంటాం. దీనివల్ల ఎవరైనా నొచ్చుకుంటే, నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా నొచ్చుకుంటే నిజంగా, అంటే ఆయన అన్న తీరులో ఎక్కడ కూడా దేవుళ్ళను కానీ, దేవతలను కానీ, హిందూ సమాజాన్ని కానీ ఎక్కడ కూడా ఆయన కించపరచలేదు. మరి ఒకవేళ మేము మాటల అంటే ఒరవడిలో ఎవరైనా నొచ్చుకుంటే మొత్తం హిందూ సమాజానికి మేము క్షమాపణ చెప్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారి తర్వాత చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నా, నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను సార్ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పారు కూడా, నేను యాక్చువల్లీ పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం అని కూడా వివరణ ఇచ్చారు ఆయన. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఆయన అదే ఇప్పుడు అసలు అంటే విన్నారు కదండి. ఇప్పుడు మీరు బయట వినిపించడంలో ఏమన్నారంటే, దేవతల విషయంలో ఒక పోలిక. నిజంగానే బ్రహ్మచారి అంటే హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని బ్రహ్మచారులు ఉంటారు, అది వాస్తవం కాదా? ఇది మీ ఈ పూజారులు లేకపోతే మఠాధిపతులు చెప్పిందే కాదా? లేకుండా నాకు తెలుసా, మీకు తెలుసా? హనుమంతుణ్ణి మనము ఒక స్వయం సేవకుడిగా, ఒక సేవకుడిగా, ఒక రామభక్తుడిగా, ఒక బ్రహ్మచారిగా మనం వర్ణిస్తామా లేదా? అదే మాట ఆయన అన్నాడు, బ్రహ్మచారులకు పెళ్లి చేసుకోనుడు అంటే బ్రహ్మచారులకు ఆదర్శంగా హనుమంతుడు ఉన్నాడు అని చెప్పారు. సో చెప్పినంత మాత్రాన మేము కంచపరిచింది ఎక్కడైతుంది? అది కాంగ్రెస్ పార్టీకి దీని వెనకాల ఏదో పెద్ద ఉన్న అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇష్యూస్ లేవు సార్. భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి లేకపోతే రుగ్మతల గురించో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించో మాట్లాడడానికి వాళ్ళకేం తోయలేదు. కాబట్టి ఏదో ఒక ఇష్యూ తీసుకోవాలి. సరిగో
ఈ ఈ పేపర్ చూడండి సార్, ఉమ్. ఇదేంటి సార్? స్వర్గసీమ. అవును, దీని అడ్వర్టైజ్మెంట్ ఏముంది సార్? ఆయన అవును ఆ శేఖర్ గారు చాలా విభిన్నమైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. గెటప్ ఈ విభిన్న వేషాలు దేశాలలో స్వర్గసీమ అనేటువంటి దాన్ని అవును. మనమంటే పురాణాలు నమ్ముతున్న వాళ్ళమే కదా సార్. ఉమ్. మరి స్వర్గసీమ అనుకుంటా స్వర్గసీమకు వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి రావణాసురుని యొక్క ఫోటో వేసుకుంటే మనం ఎవరైనా చాలా విభిన్నంగా వినూతనంగా ఉన్నదని అంటున్నాం. మీరే కానీ ఆయన ఇచ్చిన క్యాప్షన్ అది చూడొచ్చు అక్కడ మనం. ఆయన ఏమంటాడు, అన్ని తలకాయలు పెట్టాక దానికి ఇచ్చిన క్యాప్షన్ అది కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే అమేయం ఇదంతా చూసి అవును. అంటే ఇప్పుడు ఈ సమాజంలో స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు ఈయన రావణాసురుడు ఇప్పుడు మరి దేవతలను ఇది ఇప్పుడు దేవతలకు వ్యతిరేకి కదా ఆయన, రామునికి వ్యతిరేకినా. రావణాసురుడు అనేటోడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఈ సమాజంలో, అవునా కాదా? ఎందుకు ఆ క్యారెక్టర్తో ఆయన కనిపించాలి అంటారు మీరు? ఎందుకు ప్రకటన చేయాలి? ఈయన ఏమంటున్నంటే హిందూ సమాజము ఒక భిన్నత్వం ఉన్నది సార్. హిందూ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు వెర్సటాలిటీ ఉంది. అవును. అయితే వెంకటస్వామి గారు ఖచ్చితంగా రేవంత్ సీఎం గారు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అంటారు. ఈయన ఒక మాట అన్నట్టు చూసింటారు, నాస్తికుడైనా ఆస్తికుడైనా అని. ఆస్తికుడు కూడా హిందువే, నాస్తికుడు కూడా హిందువే. విష్ణుమూర్తిని నేను యాక్సెప్ట్ చేయను అని కొట్లాడినటువంటి హిరణ్యకశిపుడు ఉన్నాడు. అవును. మరి హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని కొలిచినాడు. అవును. తండ్రి కొడుకునే కదా మరి వారిద్దరు. సో ఇలా భిన్న మనస్తత్వాలు అనేవి ఉంటాయంటారు. భిన్న మనస్తత్వం అంటే పురాణాల నుంచి కూడా పొలిటికల్ ఇష్యూ చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకే చెల్లుబాటు అయింది. ఓకే అండి, ఒక్క నిమిషం సార్. భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఏదేనైనా కూడా దానికి మతం రంగి పూచో లేకపోతే దాన్ని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది వారికే సాధ్యము. ఓకే సార్. అక్కడ వారు చాలా స్పష్టం. నేను కూడా ఆ సీనన్న అక్కడ కూర్చున్న సీనన్న లాగా నేను కూడా కట్టర్ హిందూవాదినే. నేను కూర్చొని కాంగ్రెస్ పార్టీలో ఉండే చెప్తున్నాను. కట్టర్ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని లేకపోతే హిందూ దేవతలను నేను కొలుస్తా అని చెప్తున్నా. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినాడు ఓపెన్ గా హిందూ దేవతలను మనం కొలుస్తామని. అట్లాంటి దేవతల విషయంలో మనకు వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి, వేరు వేరు మనస్తత్వాలు ఉంటాయి, వేరు వేరు ఆధారాలు మాట్లాడదాం. ఇంకా పాయింట్ వైజ్ మాట్లాడదాం. వెంకటస్వామి గారు మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఆరాధన పద్ధతులు వేరున్నా కూడా ఆరాధన పద్ధతులు ఆయన ఒక మాట చెప్పినాడు, భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ మంచి అభిప్రాయం ఉండాలా అని చెప్పినాడు. అంటే దేవుడి పట్ల మంచి అభిప్రాయం ఉన్నది అందరికీ. ఎల్లమ్మ కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, మాకు మా పార్టీకి గాని మాకు గాని మాట్లాడదాం. ఉన్నది విధానాలు. అట్లాగే మీరు కూడా మంచి అభిప్రాయాన్ని చేసుకోండి, మీ మీద మంచి అభిప్రాయం వచ్చేటట్టు చూసుకోండి అని అన్నాడు ఆయన. ఓకే అండి, ఒక్క నిమిషం. షూర్ సార్, షూర్. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సార్ది కూడా మనం వెర్షన్ తీసుకోవాలి. ఒక్క సెకండ్ సార్. కోటేశ్వరరావు సార్, ఓవరాల్గా ఇష్యూ మీరు బాగా వినుంటారు, చూసుంటారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అంటే మరోవైపు బీజేపీ ఒక వెర్షన్ వినిపిస్తోంది, బీఆర్ఎస్ ఇంకో డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తోంది. అసలు యాక్చువల్గా ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి అనుకోవాలా? ఎలా చూడాలి సార్? రమణ గారు సార్, ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి తర్వాత సమర్థించుకుంటారో లేకపోతే మరేం చేస్తారో నాకైతే తెలియదు. అవి బహిరంగం అయ్యాయి. అలాంటి అభిప్రాయాలు రేవంత్ రెడ్డి గారే కాదు, గతంలో అనేక మంది వ్యక్తం చేసి ఉన్నారు. హేతువాదానికి సంబంధించినటువంటి అంశం అది. అందుకని బీజేపీ వాళ్ళని చూస్తే ప్రతిదానికి మనోభావాలతో తమను తాము గాయపరుచుకోవడం అదొక ఎత్తుగడ. మతభావాలను రెచ్చగొట్టేటువంటి ఒక ఎత్తుగడ తప్ప ఒక హేతువాద దృష్టితోటి గతంలో మరి వేమన కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది దేవుళ్ళ గురించి, దేవతల గురించి, పూజల గురించి ఇవన్నీ చెప్పారు కదా. మరి అప్పుడు మరి దాన్ని ఏమంటారు? వెళ్ళి వేమన దగ్గరికి వెళ్తారా నిరసన తెలియజేయడానికి? వెళ్ళలేరు కదా.
అందుకని ఇది ఒక రాజకీయం. హేతువాద దృక్పథంతో ఒక హేతువాదిగా గతంలో అనేక మంది ప్రశ్నించారండి. అవును, అనేక విషయాలు ప్రశ్నించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా దాన్ని తీసుకురాలేదు. బీజేపీ లేదా బీజేపీ అనుబంధ సంఘాల వాళ్ళు కొత్తగా మనోభావాలను గాయపరచుకోవాల్సినటువంటి అవసరం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఎవరినైనా కించపరిస్తే వేరు. మరి ముక్కోటి దేవతలు అన్నప్పుడు ముక్కోటి దేవతలు ఎందుకండి? ఏ మతంలో అయినా ముక్కోటి దేవతలు ఉన్నారా? లేరు కదా. అంటే ఎవరికి దోచినటువంటి వాళ్ళని వాళ్ళు దేవతగా పూజించుకున్నారు. అది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం. దాన్ని ఇంత రచ్చ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇవాళ? అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా తమ యొక్క నాయకులతో, అంటే చాలా విభిన్న మనస్తత్వాలు కలిగిన నాయకులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో. సో జస్ట్ లైక్ దేవుళ్ళు ఎలా ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ అంటే ఆ విషయంలోనే ఏకాభిప్రాయం లేదని. యాంకర్ గారు ఒక్క మాట, శేఖరేశ్వరరావు గారు, వారు దేవతలను కాంగ్రెస్ నాయకులను పోల్చలే. దేవతల పట్ల వివిధమైనటువంటి అభిప్రాయం ఉన్నట్టే మన పార్టీలో కూడా వివిధమైన అభిప్రాయాలు ఉంటాయని చెప్పినారు. భిన్న మనస్తత్వాలు ఉంటాయి, దేవతలను పోల్చలేదు. నేను అన్నది కూడా అది కాదు. అంటే భిన్న మనస్తత్వాలు ఉంటాయి. సో ఇలాగే ఇక్కడ కూడా ఉన్నారు, అది పోల్చినట్టే కదా. అవును, ఓకే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం చెప్పండి సార్. దేవతలతో కాంగ్రెస్ నాయకులను పోల్చినట్టు కాదు. దేవతల్లో ఈ విధమైనటువంటి భిన్నమైనటువంటి దేవతలు ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ లో కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు, లేదా భిన్నమైనటువంటి వాళ్ళు ఉంటారనేటువంటిది అందులో ఏమి మరి నా అభిప్రాయం అయితే ఒకవేళ నన్ను చెప్పమాలన్నా కానీ నేను అదే విధంగా చెప్తాను. నేను పోలికే అది. మీకు పద్యం చదివినిపిస్తాను. తనదు తల్లి లంజ తనయాలు మాదిగ శ్రీపతికి గురువు వశిష్ఠుడరయ తపము చేత ద్విజుడు తర్కింప కొలమెట్లు. ఎవరు చెప్పారు ఇది? వశిష్ఠుడు గురించి వేమని చెప్పాడు. అందుకని భారతదేశంలో హేతువాదం అనేటువంటిది నాస్తికవాదం కావచ్చు, ఆస్తికవాదం కావచ్చు, వీటితో పాటు హేతువాదం. చరిత్రలో చార్వాకులు ఉన్నారు. ఎందుకున్నారు? మొత్తం బుల్డోజ్ చేయలేదుగా. ఒకే భావజాలంతో భిన్నమైనటువంటి భావజాలాలు కలిగినటువంటిదే భారతీయ సమాజం. ఆ భిన్నమైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు ప్రతి తరంలోనూ ఉంటారు. ప్రతి తరంలో అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. మనకు నచ్చలేదు గనక మనం రెచ్చిపోయేట్లయితే మరి అశాస్త్రీయమైనటువంటి అంశాలన్నింటినీ కూడా గంగలో మునిగితే కరోనా పోతుంది, చప్పట్లు కొడితే కరోనా పోతుంది, లేకపోతే కొవ్వొత్తులు వెలిగిస్తే కరోనా పోతుంది, ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అనేక అంశాలను చెప్పి నా మనోభావాన్ని కూడా గాయపరిచారు కొంతమంది. మన రాజ్యాంగం ఏం చెప్పింది? సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని చెప్పింది. అవునండి. మరి నేను చెప్పినటువంటి అంశాలన్నీ దానికి విరుద్ధమైనవి కదా. మరి దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు వాళ్ళు ఆ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు? అందుకని నా మనోభావాల గురించి నేను ఆందోళన చేయాలా? చెయ్యను. నా అభిప్రాయం నేను చెప్తాను. నా మనోభావాన్ని గాయపరిచినటువంటి వాళ్ళని నేను విమర్శిస్తాను. విమర్శించే హక్కు నాకుంది. అదే విధంగా బీజేపీ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించండి. రోడ్ల మీదకి వచ్చి శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? అందుకని భావజాల పోరిది. భావజాల పోరులో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పచ్చు. నేను అందుకే చెప్పా, రేవంత్ రెడ్డి గారు తర్వాత రేపు తన మాటలను ఉపసంహరించుకుంటారా లేకపోతే ఇంకోటి సమర్థించారా? లేదండి, ఆల్రెడీ సార్ మీరు కూడా వినే ఉంటారు, వివరణ ఇచ్చారు ఆయన, ఆల్రెడీ అన్నారు. అందుకనే నేను ఏమంటున్నానంటే అది తప్పేమీ కాదు. ఇది భావజాల పోరు. హేతువాద దృక్పథంతో ప్రశ్నిస్తారండి. తప్పేంటి? హనుమంతుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఎవరైనా అడిగారు అనుకోండి, అదేమన్నా హనుమంతుడు అవమానించినట్ట, లేకపోతే భావజాలన్నా? లేకపోతే శ్రీకృష్ణుడు అంతమందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, రాముడు ఒక్కరినే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అడిగారు అనుకోండి, అడగకూడదా? చెప్పినట్టు వినాలా? ఇంకేమీ లేదు నోరు మూసుకో అని చెప్పేసి అంటారా? అనరు కదా. అంటే డైరెక్ట్ గా చూస్తే బీజేపీ ఈ విషయంలో అతి చేస్తోందంటారా? డెఫినెట్ గా
అవసరం. ఇప్పుడు వాళ్ళ ఎజెండానే అది, మత భావాలను రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు పొందాలనేటువంటిది వాళ్ళ ఎత్తుగడ. అది కనిపిస్తా ఉంది స్పష్టంగా. నేను అదే చెప్తున్నప్పుడు పురాణాల్లో అనేకమైనటువంటి అసంబద్ధతలు ఉన్నాయి, మహాభారతంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు, అనేకమైనటువంటి అసంబద్ధతలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రశ్నించినటువంటి వాళ్ళు గతంలో ఉన్నారు కదా సార్. మిగతా మతాలకు సంబంధించిన దేవుళ్ళను కానీ ఆ మతాలను కానీ ఇలా విమర్శించే ధైర్యం ఉందా అని కూడా అడుగుతున్నారు. ఎవరికి ధైర్యం ఉండాలి? బీజేపీ వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడైనా, ఎగ్జాంపుల్ గా ఉటంకించడమైనా ధైర్యం ఉండాలి. ఎందుకు ఉటంకించారు? ఈ దేశంలో హేతువాదులుగా ఉన్నటువంటి వాళ్ళు 3 మతాలకు చెందినటువంటి లోపాలన్నింటినీ కూడా చెప్పారండి. బీజేపీ పోనీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, బీజేపీ వాళ్ళని చెప్పమనండి మిగతా మతాల్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటో. బీజేపీ వాళ్ళని చెప్పమనండి, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కదా, వాళ్ళు చెప్పమనండి. వాళ్ళు చెప్పిన దాన్ని నేను కూడా బలపరుస్తాను. రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు, అందుకని ఆయనకి తెలిసినటువంటిది లేదా ఆయన మతానికి సంబంధించి ఆయన చుట్టూతో ఉన్నటువంటి దాని గురించి చెప్పారు. ప్రతిదానికి వాళ్ళు ఎందుకు అనలేదు, వీళ్ళని ఎందుకు అనలేదు అంటే, ఈ మతాల వాళ్ళన్నిటికీ మజ్లిస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, వాళ్ళు ఏదన్నా అంటే వీళ్ళని ఎందుకు అనలేదు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఏదన్నా అంటే వీళ్ళని ఎందుకు అడుగుతారు. అంటే ఒప్పందమా వీళ్ళిద్దరికి, 2 మతాల వాళ్ళకి? సార్, మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నప్పుడు అసలు దేవుళ్ళ గురించి చర్చ ఎందుకు అనేది కూడా ఒక చర్చ. ఎవరు పెట్టారు? ఎవరు చెప్పారు? పురాణాలు ఏమిటి, మహాభారతం ఏమిటి, రామాయణం ఏమిటి, అవన్నీ ఎవరు రాశారు? రేవంత్ రెడ్డి గారు రాశారా, కత్తి వెంకట సింగ్ గారు రాశారా, కోటేశ్వరరావు రాశాడా? ఎవరు రాశారండి అవన్నీ? భిన్నమైనటువంటి అంశాలన్నింటినీ ఎవరు రాశారు? అయ్యప్ప ఎలా పుట్టాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎలా పుట్టారు, ఎవరు రాశారు ఇవన్నీ? కమ్యూనిస్టులు రాయలేదు, హేతువాదులు రాయలేదు, భిన్నమైనటువంటి వాళ్ళు రాశారు. రాసినటువంటి దాని మీద అసంబద్ధతలు ఉన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తే లేదు ఇది ఈ విధంగా రైట్ అని చెప్పుకోండి, మీరు కూడా చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు విమర్శలుగా కూడా తీసుకోవద్దు అంటారు. విమర్శలుగా పద్ధతిలో చేసినటువంటి వ్యాఖ్యలుగా కూడా తీసుకోవచ్చు. విమర్శించడం తప్ప? విమర్శించడం తప్ప అండి? సమాజంలో ఉన్నటువంటి ఒక భిన్నమైనటువంటి అంశాలని విమర్శించడం తప్ప? అందుకనే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు తన వ్యాఖ్యల మీద తన తర్వాత ఏం చెప్తాడో నాకు నిమిత్తం లేదు. ఆల్రెడీ అవి బహిరంగం అయ్యాయి. బహిరంగం అయినటువంటి మీద నా అభిప్రాయంగా నేను చెప్తున్నా. విమర్శించడం తప్ప అండి? నేను అడుగుతున్నా, రాముడికి ఒకే భార్య ఎందుకు, కృష్ణుడికి 8 మంది భార్యలు ఎందుకు, హనుమంతుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తప్ప అలా అడగటం? వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. మనోభావాలను దెబ్బతింటానికి వాళ్ళు ఎవరండి? ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి? సమాజంలో ఉన్న మెజారిటీ మతానికి సంబంధించిన వాళ్ళు. మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ షూర్ సార్, నాకు అర్థమైంది. ఒక్క సెకండ్ సార్. శ్రీనివాస్ గారు సార్, ఒక్క నిమిషం. అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బీజేపీ నాయకులు అడిగొచ్చారా? సార్ ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, ఇటువంటి అభిప్రాయమే ఇతర మతాల మీద మీ యొక్క శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అభిప్రాయం చేసినారా? చరిత్రలో మీకు స్వేచ్ఛ ఉన్నది, చేసినారా? విశ్వాసానికి సంబంధించిన విషయంలో మీకు స్వేచ్ఛ ఉన్నది, మీరు చెప్పండి. ఇతర మతాల గురించి మీకు స్వేచ్ఛ ఉంది, మీరు చెప్పండి. ఈ దేశం కేవలం మనుషుల సమూహం, మనుషుల యొక్క ప్రాంతం, భూభాగం మాత్రమే కాదు. ఈ దేశానికి ఒక చరిత్ర, ఈ జాతికి ఒక జీవన పరంపర, ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశం నమ్ముతున్నది, విశ్వసిస్తున్నది. కాబట్టి ఈ దేశం ప్రపంచానికి ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉన్నది. ఈ దేశంలో కొన్ని శక్తులు మీ అభిప్రాయం అండి. మొత్తం కోటేశ్వర గారు నన్ను కానివ్వండి, ఇదే కొన్ని శక్తులు చేతిలో బందూకులు పట్టుకొని అదే తమ యొక్క విశ్వాసం అనుకొని రోడ్ల మీదకి వచ్చి చంపేస్తా ఉంటే అది కూడా అదో వేద్దామా?
అది కూడా వాళ్ళ విశ్వాసమే కదా. దాన్ని ఎందుకు ఖండించారు? దాన్ని ఎందుకు టెస్ట్ చేయరు? యాక్షన్స్ ఇది వేరు, కూడా విశ్వాసాలు వేరు. వేరు. ఖండిస్తున్నారు ఎవరైనా? హేతువాదులు అనుకునే వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు వాటి మీద? వారి హక్కుల గురించి మాట్లాడతారు, భూటకం గురించి మాట్లాడతారు, వారి గురించి మాట్లాడి ధైర్యం చేయరు. నస్రీన్ ఆమె మీద ప్రపంచమంతా ఒకటే చంపే ప్రయత్నం చేస్తే అరే ఆమె రాసే హక్కున్నది, బుక్ రాసే హక్కున్నది, లేదా సల్మాన్ రాసి బుక్ రాసే హక్కున్నది. మీరు ఎందుకు ఇట్లా తిరగబడుతున్నారు, ఎందుకు చంపుతా అంటారు ఎందుకు చెప్పరే? చెప్పరే? ఈ రోజు ఎట్లయితే మాట్లాడుతున్నారు మీరు, రేవంత్ రెడ్డి గారికి కూడా హక్కు ఉందంటున్నాను నేను. దీనికి జవాబు చెప్పాలి. ఈ రోజు ఎట్లయితే మాట్లాడుతున్నారో ఆ రోజు సల్మాన్ రద్దీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ మీద అటాక్ కోసం అనౌన్స్ చేస్తే ఎప్పుడైనా మాట్లాడినారా? ఖండించినారా? ఆయన ఒక్కటి చంపితే ఎక్కడ మాట్లాడతారు? నేను అందుకే అడుగుతున్నా, మీరు మనోభావాలు గాయపడ్డాయంటున్నారు. మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి కనుక్కొని వచ్చారా? మీరు ఇటువంటి డిబేట్లు మాట్లాడే వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు, ఒక సిద్ధాంతానికి సిద్ధాంతం పనిచేసే వాళ్ళు ఎవరైనా మాట్లాడినారా? ఎవరు మాట్లాడే ధైర్యం కూడా చేయరు, ధైర్యం కూడా చేయరు. ఎందుకు వాళ్ళ గురించి అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. భిన్నమైనటువంటి ఒక వాదనలు, భిన్నమైనటువంటి స్టాండ్స్ ఉండద్దు. ఎప్పుడు ఒకే న్యాయం గురించి మాట్లాడితే అందరి గురించి మాట్లాడాలి. ఎవరికి అన్యాయం చేసినా న్యాయం పక్షాన్ని నిలబడాలి. మీరు ఇతర మతాల్లో అసంబద్ధతల గురించి చెప్పండి. మీరు నేను సమర్థిస్తాను మిమ్మల్ని. మేము మాట్లాడుతూ ఉంటాం. మేము అసంబద్ధతలను మీరు మీరు చెప్పండి. ఖండించి అలవాటు చేసుకోవాలి. మనం బ్రేక్ తీసుకోవాలి. ఖండించండి, ఎవరు తప్పుంటే వాళ్ళకి ఖండించండి. సార్ ఒక్క నిమిషం. ఇంతమంది మనోభావాలు జోక్ చేస్తారంటే అర్థం కాదు. ఆయన ఎవరో చంద్రశేఖర్ చేస్తే సార్ ఒక్క నిమిషం, బొమ్మలేస్తే లక్ష్మి అడ్డమం. మనం బ్రేక్ తీసుకుందాం అండి, ఓ బ్రేక్ తీసుకుందాం సార్. డిబేట్లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. దాని గురించి ఏం ఆలోచించకండి. ప్రతి నెల నేను కపిల్ చిట్స్ లో డబ్బులు దాచాను. ఆ డబ్బుతో ఇప్పుడు మీ కల నిజం చేసుకోవచ్చు. కపిల్ చిట్స్ తో మీ కలలకు సాకారం. నేను ఏం అడిగాను? ఏం తేడా ఉంది? బైసన్ ప్యానెల్ అడిగాను. నువ్వు నకిలీవి అమ్మావు. ఇప్పుడు జనాల చేతిలో దెబ్బలు తినాల్సిందే. ఎందుకంటే బైసన్ ప్యానెల్ మాత్రమే ఇండియాలో జర్మన్ టెక్నాలజీతో తయారైన ఏకైక సిబిపిబి ప్యానెల్. బైసన్ ప్యానెల్ ఒరిజినల్ నే కొనండి. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తదనంతరం ఆయన కొంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై కమల్నాథులు అయితే కన్నెర చేస్తున్నారు. అనవసర వివాదం అని సీఎం సాబ్ చెప్పిన ఆగ్రహ జ్వాలు మాత్రం ఆగడం లేదు. దేవుళ్లపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యల, అలాగే హిందూ మనోభావాల్ని ఆయన దెబ్బతీశారా? అసలు బీజేపీ నిరసన కారణాలేంటి? ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. కోటేశ్వరరావు గారు అనలిస్ట్ అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు సీనియర్ బీజేపీ నేత, అలాగే కత్తి వెంకటస్వామి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వారితో మాట్లాడుతున్నాం. సార్ వెంకటస్వామి గారు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆల్రెడీ కొన్ని వ్యాఖ్యలు చేయడం అవసరమా అనవసరమా అనేది కూడా ఆలోచించుకు చేయాలి. ఇలాంటివన్నీ కూడా బీజేపీ చెప్తోంది. అంటే ఆయన చేసిన పర్టికులర్గా ఈ వ్యాఖ్యలకి సంబంధించి అఫ్కోర్స్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా సీఎం అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, వాటి జోలికి వెళ్ళడం ఎందుకు? అలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు? అసలు ఫ్లూక్గా మాట్లాడినా, ఒక మీటింగ్లో మాట్లాడినా ఎందుకు అవసరమా అనేది కూడా వాళ్ళు అంటున్నారు. ఆ విధంగానే వాళ్ళు ఇవాళ మొత్తం నిరసనలు తెలియజేశారు. చెప్పండి వెంకటస్వామి గారు. అంటే ఇప్పుడు మేమేం మాట్లాడాలో కూడా బీజేపీ నిర్ణయిస్తుందా?
ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరు ఏం మాట్లాడినో బీజేపీ వాళ్ళను, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే బజరంగ్ దళ్ వాళ్ళు, లేకపోతే ఆయన మోడీ గారు, లేకపోతే ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారే నిర్ణయిస్తారా ఏం మాట్లాడాలి? మాకు అంత మాత్రం విజ్ఞత లేదా? సార్ ఇవి ఖచ్చితంగా ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలే అంటున్నారు వాళ్ళు. సమాజంలో మాట్లాడేటువంటి చెప్పారు అన్న గారు, వెంకటస్వామి గారు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. వారేమన్నా చక్కగా మాట్లాడేటువంటి ఈ సమాజానికి ఆదర్శవంతంగా మాట్లాడినటువంటి తీరునా అదే మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు నేను తీయనా? ఆయన ఇది రెయిన్ కోట్ వేసుకొని షవర్ కింద స్నానం చేస్తారని మన్మోహన్ సింగ్ లాంటి ఒక మేధావిని అన్నటువంటి మాటలు బయటకు తీయాలా? అంటే ఎవరు ఏం మాట్లాడాలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుందా? భారతీయ జనతా పార్టీ నిర్ణయం మేరకు మేము మాట్లాడాలా? మాకు స్వేచ్ఛ లేదా? లేకపోతే మాకు తెలివి లేదా? మేము మాట్లాడలేమా? మేము హిందువులం కాదా? మేము దేవతలను కొలుస్తలేమా? మేము గుళ్ళకు పోతలేమా? మేము పూజారుల దగ్గర పోతలేమా? మేము గౌరవిస్తలేమా? ఏం మాట్లాడతారండి? వారికి ఏమైనా పేటెంట్ హక్కు ఉన్నదా? బీజేపీ వాళ్ళకి దేవత మీద మాట్లాడేటువంటి పేటెంట్ హక్కు ఆయనకి మాత్రమే ఉన్నదా? బీజేపీ ఆయనకు బాబ్కా జాగిరా ఏమైనా బీజేపీ వాళ్ళకు? బీజేపీ వాళ్లకు దేవత మీద, హిందుత్వం మీద, హిందూ భావజాలం మీద మాట్లాడేటువంటి పేటెంట్ హక్కు ఎవడిచ్చిండండి బీజేపీకి? మేము మాట్లాడుతున్నాం, కట్టలు హిందువుగా మాట్లాడుతున్నాం. మేము హిందువులమే, రేవంత్ రెడ్డి హిందువే. ఏం మాట్లాడుతున్నారండి? అట్లా మాట్లాడేందుకు, ఇట్లా మాట్లాడేందుకు? అంటే ఎవడు ఏం మాట్లాడాలో కూడా డిక్టేట్ చేసేటువంటి టర్మ్స్, డిక్టేట్ చేసేటువంటి హక్కు లేకపోతే రాజ్యాంగం వీళ్ళెవరికి? సరే వెంకటస్వామి గారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు అంటున్నది ఏంటంటే హిందువులంటే తాగుబోతులు, తిండిపోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు. అది ఆయన ఎవరు హిందువులు తాగుబోతులు అనలేదు, హిందువులు తిండిపోతులు అనలేదు. మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు, మాంసాహారం తినే వాళ్ళు ఒక దేవుణ్ణి కొలుస్తారు, మాంసాహారం తినని వాళ్ళు ఇంకో దేవుని కొలవచ్చు అనేటువంటి మాట చెప్పినారు తప్పితే తిండిపోతులు, తాగుబోతులు. మరి వారందరూ హిందువులే కదండి, వారందరూ హిందువులే కదా, ఆ దేవుళ్ళు కొలిచే వాళ్ళంతా. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విషయంలో చేయడం కోసం కానీ ఆ మాటలే రాలేదు. వక్ర భాష్యం, అనవసరమైన రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి కోసం ఎవరో వీళ్ళకి ఈ మేమే హిందువులకు పేటెంట్, హిందూ గురించి మాట్లాడుతున్నావు. నువ్వెంత హిందువో నేనంతే హిందువునే. ఇక్కడ నీకెంత హక్కు ఉన్నదో హిందూ దేవతల మీద మాట్లాడేది నాకు కూడా అంతే హక్కు ఉన్నది. రాముని గురించి మాట్లాడే హక్కు నాకున్నది, నీకున్నది. ఎవడే మమ్మల్ని కంట్రోల్ చేసేది? ఎందుకే కంట్రోల్ చేస్తారు? ఎందుకు డిక్టేట్ చేస్తారు? ఎవరి బాబు జాగిర్ అని దేవుడు అందరి దేవుడు అంటే అందరి వాడు. అందరం పోల్చుకుంటాం, అందరం కొలుస్తాం, అందరం పోల్చుకుంటాం. నువ్వొక్కడే పోల్చుకుంటావు. నీ జేబులో ఉన్నాడా దేవుడు? నా జేబులో కూడా ఉన్నాడు, నా గుండెలో కూడా ఉన్నాడు. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? ఓకే కోటేశ్వర సార్తో మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్తో మాట్లాడాలి. మనసులో ఇంకా గట్టి హిందుత్వం ఉండి ఉంటే సార్ ఒక్క నిమిషం కాదు ఒక్క సెకండ్ మీ ఇద్దరు ఆగితే. నేను పూజా పురస్కారం నేను కూడా ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగితే. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అలా ఇద్దరు మాట్లాడకండి సార్, ఇద్దరు మాట్లాడకండి ఒకేసారి. హిందుత్వం పట్ల కామెంట్ చేస్తూ మాట్లాడుతూ సార్ ఒక్క సెకండ్ కాబట్టి మాకు కూడా హక్కు ఉండదు. ఓకే సార్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ అవమానపరిస్తే ఖండిస్తా. నేను ప్రత్యక్షంగా మీటింగ్ లో ఉన్న సీనన్న సార్, కోటేశ్వరరావు గారి వాయిస్ వినాలి ఇప్పుడు మనం. 1 సెకండ్. మీరంతా పక్కా హిందూ అంటారు కదా, మీ హిందుత్వం గురించి అయితే పక్కా అయితే క్రిస్టియన్ గాని ముస్లిమ్స్ గాని ఇష్ట రాజ్యంగా హిందుత్వమే మాట్లాడుతూ ఉంటారు. నువ్వు పోయి మాట్లాడు హిందుత్వం గురించి. ఒక్క నిమిషం అండి,
ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, సార్ మీరిద్దరు అలా మాట్లాడితే సార్ మీనింగ్ ఉండదు. యా, ఒకసారి వీరి ఆడియోస్ కొంచెం తగ్గించండి. లోపలేస్తానని చెప్పినాడు. వీరిద్దరు ఆడియోస్ ఒకసారి తగ్గించండి. సార్ ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే బెటర్. మహారాష్ట్ర అసెంబ్లీలో వందే మాత్రానికి వ్యతిరేకంగా, భారత మాతకు వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేయమని రిజల్యూషన్ పాస్ చేసింది. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, ఒక్క నిమిషం. సార్ కోటేశ్వరరావు సార్ ఒక్క మాట చెప్పండి. బీఆర్ఎస్ కాదు సార్, ఒక్క సెకండ్ నా డౌట్ వినండి. బీఆర్ఎస్ డిఫరెంట్గా స్పందించింది. ఏమంటుందంటే ఖచ్చితంగా గులాబీ లీడర్లతో టచ్లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి, అండ్ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల వెనక రహస్య ఎజెండా ఉంది అంటోంది. అది రహస్య ఎజెండా ఏముంది? బహిరంగంగానే చేసినటువంటి కామెంట్స్ కి రహస్య ఎజెండా ఏముంది? ఏదైనా ఉంటే చెప్పమనండి ఎవరినైనా, తప్పే ఉంది అందులో. రెండోది నేను తెలుసుకున్నా, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి తెలుసు కదా, చిన్నజీయర్ స్వామి. అవునండి, అవును, చిన్నజీయర్ స్వామి సమ్మక్క సారమ్మల గురించి వీళ్ళేమి దేవతలు, వీళ్ళేమో బ్రహ్మలోకం నుంచి ఊడిపడ్డారా అని చెప్పేసి కామెంట్ చేశాడు. బీజేపీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన దృశ్యాలు ఏమన్నా ఉంటే చూపించమనండి అల్జపూర్ శ్రీనివాస్ గారిని. రెండోది రేవంత్ రెడ్డి గారు మనకే ఏకాభిప్రాయం లేదు దేవుళ్ళ మీద అని అంటే, ఇప్పుడు ఆ చిన్నజీయర్ స్వామి గారు ఆయన వైష్ణవుడు. అవును, ఆయన ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళాడా? వెళ్ళిన దాఖలాలు ఎవరినైనా చూపమానండి. వాళ్ళు ఇక్కడికి వెళ్ళరు, వీళ్ళు అక్కడికి వెళ్ళరు సార్, శైవులు వైష్ణవులు. ఎందుకని మొదటి నుంచి వారి ఆచారం అది. అది రేవంత్ రెడ్డి గారు సృష్టించారా? అది ఆ ఆచారాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి దాడి చేస్తారా? అంటే వారి విశ్వాసాలు వారివి కదండి. ఎవరి విశ్వాసాలు ఏంటండి? ఎవరి విశ్వాసాలు? సమాజంలో ఉన్నారు వాళ్ళు. చిన్నజీవ స్వామికి సమ్మక్క సార్లక్క కోట్లాది మంది గిరిజనులు ఆరాధ్య దేవతల్ని కాదనలేదు, నిజం. అవును, ఎందుకని అప్పుడు ఎవరు మాట్లాడలేదే? వీళ్ళు ఎవరో వచ్చి ధర్నాలు చేయలేదే? ఎందుకని? వాళ్ళ పార్టీలో ఉన్నాడనే చిన్నజీయర్ స్వామి, లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చాడనే? అందుకని ఈ విధమైన ఇప్పుడు ఒక విమర్శగా విమర్శించండి. మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించండి, మీరు తప్పు మాట్లాడారని, అంతవరకు ఓకే. కానీ మేము కర్రలు కత్తులు పట్టుకొని మేము వీధుల్లోకి వస్తాం, తగలబెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, చట్టాన్ని వీధుల్లో చేస్తుంది ఏంటి మరి? చేస్తుంది ఏంటి? చూడండి కదా, చేస్తుంది ఏంటి? అలా చెయ్యొద్దు, అవమానపరచదు, కించపరచదు. మీరు సమస్య కదా అది. సమాజంలో ఐకమత్యం దెబ్బతింటది. దెబ్బతింటం గురించి మీరు బీసీ గణన గురించి కూడా అదే చెప్పారు. బీసీ గణన చేస్తే కూడా సమాజంలో దెబ్బతింటదని చెప్పిన వాళ్ళు వీళ్ళు. బీసీ గణన చేస్తే, బీసీ జనాభా గణన చేస్తే సమాజం బద్దలైపోతుంది, హిందూ సమాజం బద్దలైపోతుందని చెప్పినటువంటి వాళ్ళు కదా మీరు. అదే మళ్ళీ పోయి సుప్రీం కోర్టులో ఇచ్చిండ్రు కదా అది అఫిడవిట్. అందుకని నేను అందుకే అంటున్నా, ఎవరు రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు. విమర్శించండి, నాకేం అభ్యంతరం, ఎవరు ఇబ్బంది లేదు. అదే విధంగా ఇతర మతాలను ఎందుకన్నారు? మీరు అనండి, మీరు చెప్పండి. ఇతర మతాలని అన్నప్పుడు మీరు చెప్పండి. సార్ కొంతమంది బీజేపీ సార్ కోటేశ్వరరావు గారు, బీజేపీ విషయం కాస్త పక్కన పెడితే హిందూ సంఘాల నేతలు కూడా దేవతల్ని దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకున్న అథారిటీ ఏంటండి? హిందూ సంఘాలు లేకపోతే వాళ్ళకున్న అథారిటీ ఏంటో చెప్పమనండి. ఈజ్ దేర్ ఎనీ అథారిటీ? ఇప్పుడు క్రైస్తవులకు పోప్ ఉన్నాడు, అవును, హిందువులకి ఎవరన్నా అథారిటీ ఉందా? ఎవరికి వాళ్ళు వచ్చి హిందువులు మేము ప్రతినిధులం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేసేటువంటి అనేక అక్రమాలు మనం చూస్తున్నాం. అలాంటి స్వామీజీలు, బాబాలు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నారో చూస్తున్నాం. ఏదైనా అథారిటీ ఉంటే చెప్పానండి. ఆ అథారిటీని కూడా మనం ప్రశ్నించవచ్చు. మీకున్న అథారిటీ ఏమిటి? తప్పులున్నా ఎవరైనా తప్పులు చేసినా ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటారు.
కానీ ఇదే మాట వేరే మతాల మీద మాట్లాడి మీరు మాట్లాడుకోండి. ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? లౌక్యాలు చేసి ఎక్కపోతా మేము మాట్లాడటం మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మీరు చెప్పండి కదా. మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మీరు చెప్పండి. సార్ కోటేశ్వరరావు గారు ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు ఖచ్చితంగా హిందూ మతాన్ని దేవుళ్ళని దేవతల్ని వాళ్ళ గురించి ఏమైనా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఇది బీజేపీ కోసమే ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. అలాగే ప్రస్తుతానికి హాట్ టాపిక్ అదే నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. అవును, అదే మరి బీజేపీ మేము పక్కా హిందుత్వం అని చెప్తున్నారు కదా వాళ్ళు. పక్కా హిందుత్వం చెప్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఎజెండా అదే ఉంటది. ఇంకా వేరే ఏముంటది? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తారు, మేము పక్కా హిందుత్వం అని చెప్తారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాట ఎందుకు మాట్లాడాలా? మేము పక్కా హిందుత్వాన్ని ఎందుకు చెప్పాలి? పరిపాలన కేవలం హిందువుల కోసం చేస్తలేదు సార్, అందరి వికాసం గురించి చేస్తుంది. కానీ హిందూ ధర్మ రక్షణ, ఈ జాతికి ఉన్నటువంటి ఒక ఔన్నత్యం గురించి రక్షించే బాధ్యత గురించి మేము మాట్లాడుతున్నాం. అది మీరు మాట్లాడరు. మీతోనే రాలేదు, మీకంటే ముందే ఉంది. హిందువులు బతికిన జరిగిందా నష్టం ఏమన్నా? ఓకే, వెంకటస్వామి గారు సార్ చెప్పండి. ఇది హిందూ అంటే ఇప్పుడు సీనన్న చాలా సీనియర్ ఆర్ఎస్ఎస్ పర్సనాలిటీ అండ్ బీజేపీలో పనిచేసినాడు. అసలు నేను కూడా అదే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన. హిందుత్వం గురించి చెప్తున్నప్పుడు హిందుత్వం అంటేనే అసలు హిందువే అనేటోడే ఒక సెక్యులరిస్టు. అన్ని మతాలను, అన్ని సమాజాలను, అన్ని అభిప్రాయాలను గౌరవించేవాడు హిందువు. అంటే అది నాస్తికుడైనా ఆస్తికుడైనా వేరే మతం వాడని గౌరవించేవాడు అనేటువంటి చెప్పినటువంటి బేసిక్ సిద్ధాంతం. అసలు వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి పూజ వద్దే వద్దు, అది భగవద్గీతమే మనకు పూజనీయము, గురువు అని పూజించే ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తులలో నేనున్నా, ఆయన కూడా ఉన్నాడు. సో నేను ఏమంటున్నానంటే హిందువులను లేకపోతే హిందూ దేవతలను రేవంత్ రెడ్డి గారు నిన్న కించపరిచి ఉంటే, అక్కడ సీనన్న అన్నాడు కదా, సీనన్న భారతీయ జనతా పార్టీ మీటింగ్ లో కూర్చొని ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడితే ఆయన మాట్లాడలేదో కానీ కత్తి వెంకట స్వామి అన్నట్టు ఒకవేళ ఆ స్థానంలో రేవంత్ రెడ్డి గారు హిందూ దేవతలను విమర్శించి ఉండేదంటే నేనే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ ప్రకారం అయితే క్వశ్చన్ చేసేవాళ్ళు. దేవతలను విమర్శించలేదు. దేవతల విషయంలో మనకు ఒక అభిప్రాయం అంటే భిన్నమైనటువంటి అభిప్రాయం ఉన్నది. మన అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి, మన ఆరాధన పద్ధతులు వేరే ఉన్నాయి, మనం కొలిచే దేవుళ్ళటువంటి వేరు ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా మనుషుల యొక్క అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీరు ఏకాభిప్రాయంతో ఏం రాలేదు, కొందరు అభిప్రాయానికి వ్యతిరేకంగానే మీరు డిసిసి అధ్యక్షులుగా వచ్చినారు. కాబట్టి ఎవరైతే అభిప్రాయాన్ని మీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళను ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. వారి దగ్గరికి నేను స్వయంగా పిసిసి అధ్యక్షుడైనాక సీనియర్ లీడర్లు అందరి దగ్గరికి పోయి నేను నమస్కారం పెట్టొచ్చిన, కలిసి వచ్చిన. అలాగే మీరు చేయండి, ఒక సమయం చేయండి, ఒక కలుపుకోలు చేయండి, ఇది చేయండి అని చెప్పే సందర్భంలో ఈ పోలిక చేసి దేవతల అభిప్రాయం ఉన్నా కూడా మళ్ళీ అందరం మనం కలిసే ఉంటాము, అందరం దేవుణ్ణి మొక్కుతాము. అదే వెంకటస్వామి గారు, అదే వేరే ఏమైనా పోలిక పోల్చచ్చు కదా, ఎందుకు హిందువుల్ని, హిందూ దేవతల్ని, దేవుళ్ళని అనడం అనేది వారి వాదన. ఈ సమాజంలో నేను ఉన్నా సార్, నేను ఒక మాట చెప్తా సార్. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన. నేను కెమిస్ట్రీ చేస్తున్న సమయంలో మా ప్రొఫెసర్ గారు, మా ప్రొఫెసర్ రత్నం గారు ఆంథ్రసిన్ అనేటువంటి ఒక దాన్ని ఉదాహరణ, ఆంథ్రసిన్ దాని ఒక బాండ్స్ గురించి చెప్తూ, ఆంథ్రసిన్ ఎక్కడ కట్ చేసినా కూడా మళ్ళీ వచ్చి కలుస్తుంటది అని చెప్తూ ఆయన ఏం చెప్పిండంటే, ఆంథ్రసిన్ అనేది దక్షిణ లాంటిది. వాడు ఎన్ని తాళ్ళు తలక నరికినా కూడా ఆ దక్షుడు అనేటోడు వచ్చి మళ్ళీ ఇదే మాట అన్నాడండి. దక్షుడు అనేటోడు ఆయన కూడా బ్రాహ్మణుడే. ఆయన ఏమన్నాడంటే ఆడు బ్రాహ్మణుడు కదా, వానికి అంత శక్తి ఉండింది, వచ్చి కలిసిపోతాడు అని చెప్పినాడు. దాని తర్వాత నా క్లాస్మేట్ ఒక అతను, ఇంకొక బ్రాహ్మణు ఇట్లా పోల్చడం ఏంటి అని అంటే, అరే నేను బ్రాహ్మణ్ణి,
నేను బ్రాహ్మణ్ని కాబట్టి బ్రాహ్మణులుగా ఉన్నటువంటి ఉదాహరణ నేను చెప్పగలిగిన, నాకు నా బ్రాహ్మణులో ఉన్నటువంటి ఉదాహరణ చెప్పే ఆ కులాన్ని నేను వేరే కులాన్ని అనలేదు, నా కులాన్ని నేను పోల్చుకున్న తప్పితే వేరే కులాన్ని అనలేదు. కాబట్టి అది నేను ఆ కులస్తునే కాబట్టి నాకు ఆ స్వేచ్ఛ ఉంటది అని చెప్పినాడు. నేను ఇవాళ ఏమనంటే మీరు ఇదే ఉదాహరణ ఎందుకు తీసుకున్నారంటే ఇందాక కోటేశ్వర గారు అంటున్నాడు ఈ సమాజంలో హిందూ సమాజంలో బతుకుతున్నాడు ఆయన ఎవరు, అదే రేవంత్ రెడ్డి గారు. హిందూ సిస్టమ్స్ అన్ని ఆయనకు తెలుసు, హిందువులో దేవతలు ఉన్న విషయం తెలుసు, ఆ దేవతలు ఆరాధన చేయడం తెలుసు. ఆయన గుళ్ళకి పోతాడు, ఆయన పొచ్చమ్మ గుడికి పోయి ఉంటాడు, వెంకటేశ్వర స్వామి గుడికి పోయి ఉంటాడు, హనుమంతుని గుడికి కూడా పోయి ఉంటాడు. ఇదే ఒకప్పుడు ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీపీకి సంబంధించిన వాడు మావాడే అని చెప్పుకున్నటువంటి, ఇప్పుడు కూడా ఇంటర్నల్ గా మావాడే, ఎక్కడ పనిచేసినా కూడా మావాడే. ఆయనే స్వయంగా చెప్పుడు నేను కొంతకాలం నేను ఏబీపీలో పనిచేసినా లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలంలో పనిచేసినా ఆయన కూడా చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంతో ఎవరైనా మనుష్య సహజమైన విషయం అండి. నేను నా తల్లిదండ్రుల గురించో లేకపోతే నా సమాజం గురించో నా చుట్టూనే పోల్చుకుంటా కదా, అలాగే నేను హిందువుగా అలాగే క్వైట్ కామన్ గా చెప్పినటువంటి ఒక మాట అంటారు అంతే. ప్రస్తుతానికి అయితే మాత్రం మనకు సమయం కూడా లేదు. ఓకే ఓకే ఎనీవే యాదృచ్ఛికంగా ఏదంటే జనరల్ ఫ్లోలో ఎట్లయితే మనం కూర్చొని మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడుకున్నటువంటి అంశమే తప్పితే ఇక్కడ ఏ సమాజాన్ని కూడా కించపరచడము ఏ దేవతలను కూడా కించపరచడం ఉద్దేశం కాదు. అయినప్పటికీ మాట చెప్తున్నా సార్, మా బ్రాడ్నెస్ నేను చెప్తానంటే ఎవరైనా ఇట్లా మాట్లాడడం వల్ల మీరు ఎవరైనా నచ్చుకుంటే మేము క్షమాపణ చెప్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి నేను ఒక మాట అంటున్నా, ఒక్క నిమిషం చెప్పనేయండి. భారతీయ జనతా పార్టీకి వేరే ఎజెండా లేదు. ఇది తీసుకొని ఏదో యాగి చేయాలా, యాగి చేయడం కోసం తప్పితే సమాజ సంక్షేమం కోసం కాదు, సమాజంలో విద్వేషం రెచ్చగొట్టేటువంటి ఉద్దేశమే తప్పితే ఒకటి సమస్య ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. సార్ విశ్లేషణ అందించినందుకు కోటేశ్వరరావు సార్ థ్యాంక్ యూ సో మచ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కత్తి వెంకటస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.